ఓం శ్రీ గురుభ్యో నమః. వర్తమానం. ఇవాల్టి విషయం వర్తమానం. ఈ వర్తమానం గురించి విశ్లేషించుకుందాం. మనకి ఉన్న గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు. అందుకే నిర్లక్ష్యం చేస్తుంటారు. కాలం గడిచిపోతుంది, అది గతంగా మారిపోతుంది. ఆ గతంలో గుర్తుపెట్టుకునే గొప్ప అనుభవాలు ఉండవు. భవిష్యత్ కాలం గురించి మనకి ఏమీ తెలియదు. కలలు ఊహల్లో గడపాలి. ఎన్ని నెరవేరుతాయో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్తాయో తెలియదు. గతం, భవిష్యత్, వర్తమానం మూడు దారులు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి కాలం విడిపోతుంది. మన మనసులో గతంగా, భవిష్యత్ కాలంగా, వర్తమానంగా నిలిచిపోతుంది. వర్తమానాన్ని ఒడిసి పట్టుకొని మన శక్తి యుక్తులన్నీ కూడగట్టి పూర్తిగా కేంద్రీకరిస్తే చాలా అందంగా, అద్భుతంగా తయారవుతుంది. వర్తమానాన్ని విలువలతో నింపాలి, అంగీకరించుకోవాలి, అంకిత భావంతో ఉండాలి. అందులో మనల్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. ఇటువంటి వర్తమానం గతంగా మారినప్పుడు చరిత్ర అవుతుంది. భవిష్యత్తుకి ఊపిరిలూది ప్రాణం పోస్తుంది. చివరి క్షణం వరకు కూడా జీవ చైతన్యంతో తొణికిసలాడిస్తుంది. వర్తమానాన్ని శిల్పిలా చెక్కుకోవాలి. చక్కటి గాయకుడిలా గొప్పగా పాడుకోవాలి. మంచి చిత్రకారుడిలా అందమైన చిత్రాలతో నింపుకోవాలి. ఖాళీగా అలా వదిలేస్తే కాలం దొర్లిపోతుంది. ఎప్పుడు తలుచుకున్నా వేసే భయం పీడకలగా మిగిలిపోతుంది. జీవనంలో కాలంలో వర్తమానం మరో ముఖ్యమైన, అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. దాని మీదే పూర్తి దృష్టి పెట్టాలి. క్షణమైన వృధా కాకూడదు. వర్తమానాన్ని ఎవరికి వారే దివ్యంగా మార్చుకోవాలి. కాలాన్ని అర్థం చేసుకోవాలి. క్షణం వృధా చెయ్యని మహానుభావులు చరిత్రలో ఎందరో పురాణ పురుషులు, దైవ స్వరూపులు, శాస్త్రజ్ఞులు ఉన్నారు. వాళ్ళ జీవిత చరిత్రల్లో కాలాన్ని గౌరవించి జీవన శిఖరానికి ఎలా చేరుకున్నారో తెలిపే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చదవాలి, ఆచరించాలి, ఫలితాలను పొందాలి. కొన్ని క్షణాలు తిరిగి రావు. సమయాన్ని క్షణం వృధా చేయకుండా అవకాశాన్ని ఉపయోగించుకొని, అవరోధాలు తొలగించుకొని విజయం వైపు సాగిపోవడమే వర్తమానానికి మనం చేసే నీరాజనం. ఈ క్షణం ఆనందాన్ని సొంతం చేసుకుంటాను. రేపు గురించి నాకు తెలియదు, గతం మర్చిపోయాను అన్న మాటలు సరైనవి కావు అనిపిస్తుంది. కానీ ఏ వ్యక్తి అయినా పూర్తిగా వర్తమానం మీద ఏకాగ్రత పెట్టినప్పుడు ఈ భావనే కలిగి ఉండాలి. అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన సమయం వర్తమానమే. ఒకే ఒక్క ఆలోచన వెంటనే నిర్ణయంలోకి మారి ఆచరణలోకి వచ్చినప్పుడే ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తుంది. బంగారు కానుక, లెక్క కట్టలేనిది. ఆధ్యాత్మిక, అధునాతన వ్యక్తిత్వ వికాస గురువులెందరో వర్తమానం గురించి చెబుతూ వస్తూ ఉన్నారు. కాలాతీతంగా వ్యవహరించారు, కాలాన్ని శాసించారు, కాలాన్ని తెలుసుకున్నారు. సత్య ధర్మ స్థాపనకు క్షణం వృధా చెయ్యలేదు. నిత్యం వాళ్ళు వర్తమానంలో ఉండేవారు. భవిష్యత్తుని లోక కళ్యాణం చేశారు. ఇప్పుడు వారి గతం మనకు శిరోధార్యం, పరమ పూజనీయం, ఆరోగ్యానికి చిహ్నం. వర్తమానంలో అందరినీ ఉండమనడం, ఉంచడం ఆదర్శ పురుషుల లక్షణం.
ఒకే ఒక్క వర్తమానం, అందులోనే నివసిద్దాం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.